స్పేస్ లో శబ్దం ఎందుకు వినిపించదు? సినిమాల్లో అంతరిక్షంలో యుద్ధాలు జరిగినప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి కదా, కానీ నిజానికి అంతరిక్షంలో ఎంత పెద్ద పేలుడు జరిగినా మీకు అస్సలు వినపడదు. ఎందుకో తెలుసా? భూమి మీద మనం మాట్లాడుతుంటే శబ్దం అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ గాలి అనేది ఉంది. శబ్దం ప్రయాణించాలంటే దానికి గాలి, నీరు ఏదైనా మీడియం అవసరం అవుతుంది. కానీ అంతరిక్షం ఒక వాక్యూమ్, అంటే ఇక్కడ గాలి అస్సలు ఉండదు. గాలి లేనప్పుడు సౌండ్ వేవ్స్ ఒక చోట నుండి ఇంకో చోటకి ప్రయాణించలేవు. మరి ఆస్ట్రోనట్స్ ఎలా మాట్లాడుకుంటారో తెలుసా? వారు రేడియో తరంగాల ద్వారా, అంటే రేడియో వేవ్స్ ద్వారా మాట్లాడుకుంటారు. ఎందుకంటే రేడియో తరంగాలు ప్రయాణించడానికి గాలి అవసరం లేదు. రేడియో తరంగాలు అంటే కంటికి కనిపించని ఒక రకమైన శక్తి. వీటిని విద్యుదయస్కంద తరంగాలు లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని అంటారు. మన చుట్టూ ఉండే రేడియో, టీవీ సిగ్నల్స్, సెల్ ఫోన్, వైఫై అన్ని ఈ తరంగాల ద్వారానే పనిచేస్తాయి. ముందుగా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మనం మాట్లాడేటప్పుడు వచ్చే శబ్ద తరంగాలు మెకానికల్ తరంగాలు, అంటే అవి గాలిలోని అణువులను ఒకదానితో ఒకటి నెట్టుకుంటూ వైబ్రేషన్స్ ద్వారా ప్రయాణిస్తాయి. గాలి లేకపోతే అవి ఆగిపోతాయి. కానీ రేడియో తరంగాలు కాంతి లాంటివి. కాంతికి ప్రయాణించడానికి గాలి ఎలా అవసరం లేదో రేడియో తరంగాలకు కూడా అలాగే అవసరం లేదు.